హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా వైట్ రైస్ తినలేక బోర్ కొట్టి అప్పటికప్పుడు చేసుకున్న ఫ్లేవర్డ్ రైస్ ఏమన్నా ఉందా? నేనైతే అలాగా ఇంట్లో వెజిటేబుల్స్ కనిపిస్తే చాలు వెంటనే రైస్ చేసేసుకుంటాను. దీన్ని వెజిటేబుల్ రైస్ అంటారా, లేకపోతే ఆ ఫ్లేవర్డ్ రైస్ అంటారా, లేదంటే వెజిటేబుల్ పలావ్ అంటారా నాకు తెలియదు. కానీ ఇంట్లో కనిపించిన వెజిటేబుల్స్ అన్నిటినీ యూస్ చేసి ఏవి ఉంటే అవి యాడ్ చేస్తాను నేను ఇందులో, ఎందుకంటే అన్నీ తినేవే కదా. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి ఎందుకు వేసానంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయని చెప్పి కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం యాలుక్కాయి, కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యారెట్, కాలీఫ్లవర్, కొంచెం క్యాబేజీ, బీన్స్, ఆనియన్, టొమాటోస్ యాడ్ చేశాను. అండ్ క్యాప్సికమ్ లేదు, అందుకని క్యాప్సికమ్ని మిస్ చేశాను. దాంతోపాటు నేను బ్రింజాలు కూడా వేసాను. అండ్ ముల్లంగి ఉంటే ముల్లంగిని కూడా యాడ్ చేశాను, దేన్ని వదిలిపెట్టలేదు. కొంచెం బఠానీ యాడ్ చేయాల్సిందే అనిపించింది తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం లైట్గా పసుపు, ధనియాల పొడి వేసాను. తర్వాత ఏం చేశాను అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ వాటర్ పోసాను. తర్వాత ఎసురు బాగా మరిగిన తర్వాత రైస్ వేసి కొంచెం ఉడికిన తర్వాత దాన్ని టొమాటో పచ్చడి